నమస్తే సార్. నమస్కారం ఉషా గారు. సార్, మనం ఏదైతే క్లాస్ తీసుకోబోతున్నాం బిఎంఈటీ, ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? శివ ఓం. బిఎంఈటీ స్పెషల్ ప్యాక్ క్లాస్ అన్నది డిసెంబర్ నెల 12వ తారీఖు హైదరాబాద్లో, 23వ తారీఖు తిరుపతిలో, 26వ తారీఖు విశాఖపట్నంలో పెట్టబడుతుంది. ఆ క్లాస్లో ఇటువంటి మనకు సేవింగ్ టిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సంపదను మనం ఎలా కూడబెట్టుకోవాలి, ఫస్ట్ సంపాదించడానికి మనీ అట్రాక్షన్, అఫర్మేషన్, విజువలైజేషన్ ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది లైవ్గా 1 అవర్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మనీ అఫర్మేషన్స్, మనీ అట్రాక్షన్ చేసిన ఒక క్యాండిడేట్ 3 నెలల్లో 40 లక్షలు 2 సంవత్సరాల నుంచి రాని ఒక బిల్లు తీసుకొని వచ్చింది, అంటే తెచ్చుకున్నారు వాళ్ళు. వాళ్ళ ఆ రకంగా మనీ అఫర్మేషన్స్, పవర్ మెడిటేషన్కు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి మీరు కూడా మీకున్న సమస్యలు తీర్చుకోవచ్చు. అలాగే ఈ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి మనము హోరా మెడిటేషన్ చార్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వేదిక్ మహావాస్తు టిప్స్ కూడా చెప్పడం జరుగుతుంది. మన చుట్టూతో ఉన్న వ్యాపార అవకాశాల గురించి అవగాహన కలగజేసి వాటి నుంచి డబ్బు ఎలా సృష్టించుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ యొక్క ఏరియాస్ తిరుపతి, హైదరాబాద్, విశాఖపట్నం పేర్లు చెప్పి. శివ ఓం. సార్, అసలు మంత్రాలకి దాంతోపాటు అఫర్మేషన్స్కి ఉన్న సంబంధం ఏంటి? అఫర్మేషన్స్కి కానీ మంత్రాలకు కానీ చాలామందికి డౌట్ కూడా ఉంటుంది. దానికి ఒకసారి ఒక క్లారిటీ. శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. ఇక్కడ అఫర్మేషన్స్, మంత్రాలకు ఉన్న సంబంధం ఏంటి? ఫస్ట్ అఫర్మేషన్స్ ఏంటి తెలుసుకుందాం, తర్వాత మంత్రాలు ఏంటో తెలుసుకుంటే వాటికి ఉన్న సంబంధం ఏంటో అర్థమవుతుంది. అఫర్మేషన్స్ ఇవి ఏంటంటే, మనము ఏదైనా ఒక విషయాన్ని పదే పదే మనం చెప్పినప్పుడు అది కూడా బ్రహ్మ ముహూర్తంలో ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్ ఓపెన్ అయ్యి రెడీగా ఉంటుందో తీసుకోవడానికి, ఆ టైంలో మనము అది 108 టైమ్స్ కానీ 21 టైమ్స్ కానీ అలా పర్టికులర్గా మనం ఒక పర్టికులర్ అమౌంట్లో అంటే నంబర్లో కొంతకాలం వరకు చెప్పినట్లయితే అది ఫీడ్ అవుతుంది. ఎలా అంటే, ఒక పొలం దున్ని విత్తనాలు వేస్తే పంట ఎలా వస్తుందో అలాగే అఫర్మేషన్స్ కూడా మైండ్లో ఫీడ్ అయ్యి అవే పొలాల నుంచి వచ్చిన పంట మాదిరిగా అవి వర్కౌట్ అవుతాయి, ప్లస్ అవి యాక్షన్లోకి వస్తాయి. కాబట్టి అలాంటిదే మనం చెప్పుకున్నాం అఫర్మేషన్స్. మరి మంత్రాలు అంటే ఏంటంటే, మంత్రాలు కూడా అఫర్మేషన్స్ లాగానే పనిచేస్తాయి. ఒక మంత్రము దాంట్లో ఉన్న బీజాక్షరాలు ఏవైతే ఉంటాయో, బీజాక్షరాలు అని అంటే ఆ మంత్రంలో ఉన్న మూల శక్తి అనేది దాంట్లో ఉంటుంది. కాబట్టి ఆ రకంగా బీజాక్షరాలు ఏదైతే ఉంటాయో, రా మా ఎందుకు ఎక్కువగా రామ్ రామ్ రామ రామ అనేది ఎక్కువ పెడుతుంటారంటే, ఆ 2 బీజాక్షరాల్లో శివుడికి ఉన్న ఓం నమ శివాయలోంచి మా ఉంటుంది, ఓం నమో నారాయణలోంచి రా ఉంటుంది. రా మా 2 కలిపి పెట్టేశారు. కాబట్టి ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది, ఇప్పుడు ఇన్ని మంత్రాలు ఉన్నాయి కదా, వీటన్నిటిలోకి ఉన్నతమైన మంత్రం ఏంటి? ఏ మంత్రం చెబితే శివకేశవులు ఇద్దరిని పూజించినట్టు ఉండాలి. కాబట్టి జనాలు శివుడికి ఒకటి, విష్ణువుకి ఒకటి, ఈ 2 కాకుండా ఇద్దరికి ఉండే మంత్రం చెప్పమండి అని అంటే, అప్పుడు ఆయన విష్ణు సహస్రనామంలో ఇది చెప్పబడింది. చెప్పారు. ఏమని చెప్తారు? పార్వతి ఉవాచ అంటే మన పార్వతీదేవికి చెప్తారు. మన మహాదేవుడు అంటే శివుడు ఏమని చెప్తారంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అని చెప్తారు. అని అంటే ఎన్నిసార్లు అయితే రా మా రిపీట్ అవుతూ ఉంటుందో అన్నిసార్లు ఈ పదోచ్చారణ అనేది జరుగుతుంటుంది. అక్కడ శివకేశవులు ఇద్దరికీ చెప్పినట్లే. ఇది ఎంత పవర్ఫుల్ అని అంటే, రా అనేది తర్వాత మా అన్నవి నందమూరి తారక రామారావు ఎన్ని రా వచ్చిందో చూడండి. ఎన్ని రా అనేది రిపీట్ అవుతుందో అంత పేరులో వైబ్రేషన్ ఎక్కువ వస్తుంది. అలాగా వచ్చిన వాళ్ళు సినీ ఫీల్డ్లో కానీ, తర్వాత పొలిటికల్ ఫీల్డ్లో కానీ దేశ చరిత్రలోనే ఒక చిరస్థాయిగా నిలిచిపోయారు ఎన్టీ రామారావు గారు. థర్డ్ ఫ్రంట్ అనేది చెప్పి, అప్పటి వరకు కాంగ్రెసు లేదా బీజేపీ 2 ఉండేవి. చిన్న చిన్న చితక పార్టీలన్నిటినీ ఏకం చేసి దేశాన్ని ఏలగలిగే పార్టీగా అవతరించి, అవి వేలాయి కూడా. ఐకి గుజరాలు, దేవేగౌడ, ఎక్కడెక్కడ దేవేగౌడ ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాడు. వాళ్ళను కూడా ప్రధానమంత్రులు చేసిన ఘనత ఎన్టీ రామారావు గారిది. ఎన్టీ రామారావు గారు బతికి ఉండింటే ఆయన కూడా ప్రధానమంత్రి అయ్యారు. కాబట్టి ఈ రకంగా అంత వైబ్రేషన్ ఉంటుంది రాలో. ఇది ఎందుకు చెప్తున్నాము అని అంటే, బీజాక్షరాల గురించి, మంత్రాల గురించి మనం చెప్తున్నాం. ప్రపంచంలో 2వ సంపాదన కలిగినది టెంపుల్ అని అంటే తిరుపతి. ప్రపంచంలోనే అక్కడ
24 గంటల్లో దాదాపు 18 గంటల వరకు వేద మంత్రోచ్చారణ కంటిన్యూగా ఉంటుంది. ఎంత ఎనర్జీ వైబ్రేషన్, ఎంత ఆడ ఎనర్జీ క్రియేట్ ఉంటుందనంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు తిరుపతికి వచ్చి వెళ్ళిపోతుంటారు. ఒక్కసారి వచ్చాక 100 సార్లు రావాలనిపిస్తుంది, వచ్చాక అసలు అక్కడి నుంచి వెళ్ళాలనిపించదు, అంత ఎనర్జీ ఉంటుంది అక్కడ. అది ఎందుకు వస్తుందనంటే ఒక మంత్రాన్ని వేద పఠనం అనేది ఏదైతే ఉంటుందో అదే ప్రొనౌన్స్ చేసుకుంటూ వస్తే వస్తుంది. అఫర్మేషన్స్ కూడా అలాగే అట్రాక్షన్ తీసుకొస్తాయి, అవి యూనివర్స్తో కనెక్ట్ అవుతాయి అలా అంటూ. మరి సైంటిఫిక్గా ప్రూఫ్ ఉందా మనం అఫర్మేషన్ చెప్తే వస్తాయని అంటే సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటంటే మనం చదువుకోవడమే సైంటిఫిక్ ప్రూఫ్. మీరు లెటర్స్ నేర్చుకున్నప్పుడు పలకా బల్పంతో రాశారా? ఒక్కొక్క లెటర్ని ఎన్నిసార్లు రాశారు? చాలాసార్లు, 100 సార్లు. అలా రుద్ది 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 వచ్చేసిందా? అఫర్మేషన్ అలాగే రోజుకు 108 సార్లు చెప్పి 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 వచ్చేస్తుందనంటే నిజమవుతుంది. అలాగే ఏదైనా కూడా చిన్నప్పుడు మనం చదువుకున్న చదువు మన సబ్కాన్షియస్కి ఫీడ్ అయింది. ఇప్పుడు కళ్ళు మూసుకున్న పేపర్ చదివినా టక్ ఏబిసిడీలు టేబుల్స్ అన్నీ చెప్పేస్తాం. అంతలా అఫర్మేషన్స్ ఫీడ్ అవ్వాలి. కాబట్టి చదువు ఎలా సక్సెస్ అయ్యి దాని ద్వారా మీరు ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్నారో, ఒక హోదా ఉందో, ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారో అలాంటిదే అఫర్మేషన్స్ కూడా వర్కౌట్ అవుతాయి. అయితే అవి ఏ టైంలో చెప్పాలంటే యూనివర్స్ రిసీవ్ చేసుకునే టైంలో చెప్పాలి. అదే బ్రహ్మ ముహూర్తం. ఎప్పుడు? సూర్యోదయానికి ముందు 90 మినిట్స్, 1.5 అవర్ ముందు బ్రహ్మ ముహూర్తం అంటారు. గుడ్డిగా చెప్పుకోవాలి, ఈ సూర్యోదయం అరగంట ముందు, ఎక్కువ ఎండాకాలం ముందు వస్తుంది 5:30కి, చలికాలం ఒక్కొక్కప్పుడు 6:15కి వస్తుంది. కన్ఫ్యూజన్ వద్దనంటే 4:30 to 5 ఫిక్స్. ఎప్పుడైనా కానీ 4:30 నుంచి 5, ఇంకా వెనక్కి జరిగితే 4 to 5 ఫిక్స్. ఆ టైంలో మనం అఫర్మేషన్ చెప్పుకున్నట్లయితే యూనివర్స్ మన బ్రెయిన్కు ఉన్న ఫ్రీక్వెన్సీ ఒకటే అవుతుంది. కాబట్టి అవి సిగ్నల్స్ అనేది యూనివర్స్కి వెళ్ళడం, ఆ అఫర్మేషన్స్ నిజం కావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అఫర్మేషన్స్ అన్నవి ఎలా అంటే మనము ప్రజల్లో కొన్ని పల్లెటూళ్ళలో మీరు చూస్తే బొడ్రాయి అని పూజ చేస్తారు. ఊరికి నడి మధ్యలో ఒక రాయి పెడతారు, అది బొడ్రాయి, అది ఊరినంతని కాపాడుతుంది. సైంటిఫిక్గా చూసుకుంటే అందులో ఏంటి బొడ్రాయి నుంచి ఏం ఎనర్జీ వస్తుంది, ఎలా కాపాడుతుంది అని మీరు అనుకుంటే అక్కడ కాపాడేది బొడ్రాయిలో ఎనర్జీ ఉంది అన్న నమ్మకం అందరినీ కాపాడుతుంది. ఎందుకనంటే మీరు బాగా చూశారు, కరోనాలో భయపడిన వాళ్ళందరూ చనిపోయారు, ధైర్యంగా ఉన్న వాళ్ళందరూ బతికారు. రైట్? ఏంటి? నమ్మకం. ఏమీ చేయదు కరోనా అంటే ఏమీ చేయదు. ఎప్పుడైతే నీ అంతరాత్మ నేను కరోనాను జయిస్తున్నాను అని అనుకున్నావో నువ్వు బతికిపోయినావు. అయ్యయ్యో కరోనా వచ్చింది, అందరు చనిపోతానే అనుకున్న వాళ్ళందరూ చనిపోయారు. మంచి అట్టాకట్టా ఉన్న వాళ్ళు కూడా భయపడితే చనిపోతారు. కాబట్టి ప్రపంచం కూడా మీరు భయపడితే భయపెడుతుంది, మీరు ఎదురు తిరిగితే భయపడి పారిపోతుంది. వెరీ సింపుల్ లాజిక్. కాబట్టి అఫర్మేషన్స్కు మంత్రాలకు ఉన్న రిలేషన్ రెండు ఒకటే నాకు తెలిసి, అవి వేరు కాదు. కాబట్టి ఒక పదాన్ని కొన్ని సార్లు, అదే ఇక్కడ 108 టైమ్స్ 1000 సార్లు ఎందుకు చెప్పమన్నారని అంటే ఎన్నిసార్లు చెప్తే అంత ఎనర్జీ వైబ్రేషన్ వస్తుంది. కాబట్టి పిల్లలు చూడండి, మీరు ప్రాక్టికల్గా సైంటిఫిక్ రీజన్ చెప్తాను. మా అబ్బాయి చాలా మంచివాడండి, ప్రతి క్లాస్లో ఫస్ట్ వస్తాడు. వాడు నిజంగా రాడు, ఫస్ట్ వస్తాడు అనగానే ఫస్ట్ వస్తా అని చదువుతాడు, ఫస్ట్ వస్తాడు. నాకు చిన్నప్పుడు మా నాన్న, మా అమ్మ, మా పిల్లవాడు, నేను 3rd నెంబర్ అన్నట్టు ముగ్గురులో. మా చిన్న పిల్లవాడు డాక్టర్ అవుతాడు. డాక్టర్ అంటే ఏంటో తెలియదు నాకు, కానీ డాక్టర్ అవుతాడంటే అవును డాక్టర్ అవుతాడంటే నేను డాక్టర్ అయిపోయానని నేను 5 years అప్పుడే ఫిక్స్ అయ్యాను. అప్పుడే అందరూ డాక్టర్ అని పిలిచేవాళ్ళు. దాంతో ఏమైంది, డాక్టర్ అయిపోయాను అప్పుడే, ఇంకా ఏముంది, జస్ట్ డిగ్రీ తెచ్చుకోవడం ఒకటే. అలాగా మన పిల్లలకి ఎప్పుడు కూడా నెగిటివ్ ఫీలింగ్స్ ఇవ్వరాదు. మీరు ఐఏఎస్ చేయాలనుకోండి, వాడిని పేర్లో పిలవండి. వాడి పేరు రాజ్ కుమార్ అంటే కమాన్ కలెక్టర్ రాజ్ కుమార్ అని పిలవండి, డెఫినెట్ కలెక్టర్ అవుతాడు. మీరు ఒక ఐపీఎస్ చేయాలనుకున్నారనుకో, సెల్యూట్ టు ఐపీఎస్ అని చెప్పేసి రాజ్ కుమార్ అని చెప్పండి, ఐపీఎస్ అవుతాడు. అది చేయకుండా మనం ఏం చేస్తున్నామనంటే వీడి బొంద, వీడికి చదువు రాదు, పాడు రాదు. ఎన్నిసార్లు చెప్తారు? 100 సార్లు చెప్తారు. ఏం చేస్తున్నారు మీరు? అఫర్మేషన్స్. చదువు రాదు. వాడి పరిస్థితి ఆలోచిద్దాం. ఓహో నాకు చదువు రాదు. స్కూల్లో వీడు పనికిరాడు, ఓహో నేను పనికిరాను, ఇంకెందుకు పనికి, చదువు పక్క పెట్టేస్తారు. ఏమని ఫీడింగ్ ఇస్తున్నా మీరు? స్పూన్ ఫీడింగ్ ఇస్తున్నారు. అది కూడా చదువు రాదు, 24 గంటలు అదే. కాబట్టి ఎప్పుడు కూడా మా పిల్లవాడు చదవకపోయినా సరే చదువుతాడని చెప్పండి. వాడు అల్లరి చేసినా సరే చాలా మంచివాడండి, అస్సలు అల్లరి చేయడు అని చెప్పండి, అల్లరి ఆగిపోతుంది. చాలా కండిషన్స్లో మా దగ్గరికి పిల్లవాళ్ళని తీసుకొస్తారు. సార్ మా అబ్బాయి తినడు, మీరు ఏదైనా మందులు రాసివ్వండి.
ఏం చేస్తాడంటే పొద్దున తినడు, మధ్యాహ్నం తినడు, సాయంత్రం తినడు, రాత్రి తినడు అని చెప్పేసరికి వాడికి ఓహో నేను తినను ఇంకా ఫిక్స్ అయిపోతాడు. మా వాడు అంతే తింటాడు సార్ అని చెప్తాను. వాడు అంతే తింటాడు, ఇంకా ఎక్కువ తినడు. ఎందుకంటే మా అమ్మ అంతే తింటాడని చెప్తుంది సార్, నేను అంతే తింటున్నాను అని అంటే అది వాళ్ళ మదర్ని పిలిపించి చెప్పాను, చూడమ్మా పిల్లోడు ఏం చెప్తున్నాడు అంటే, ఏం చెప్తున్నాడు సార్ అని అంటే, అంత తింటాను, మా అమ్మ అంతే తినమనింది, నేను కూడా అదే చెప్తున్నా సార్ అంతే తింటాడు అని చెప్తుంది. అంటే నేను చెప్పాను, నువ్వు చెప్పడం మారు, మా పిల్లవాడు అంత తింటాడని చూపించు, అంత తింటాడు వాడు. మనము పిల్లవాళ్ళ బ్రెయిన్ అనేది శూన్యం, వ్యాక్యూమ్. మనం ఏది నింపితే అది నింపుకుంటారు. నేర ప్రవృత్తి నింపితే నేర ప్రవృత్తి నింపుకొని నేరగాళ్ళు అవుతారు, దొంగతనం నింపిస్తే దొంగతనం అవుతారు. అదే మంచితనం నేర్పిస్తే మంచితనం అవుతారు. ఏదైనా విద్య నేర్పిస్తే ఆ విద్యలో ప్రావీణ్యం చెందుతారు. సానియా మిర్జా 6 సంవత్సరాలప్పుడు బ్యాట్ అంతా కూడా లేదు, బ్యాట్ పట్టుకొని వెళ్ళేది వాళ్ళ ఫాదర్తో పాటు. ఎంత 6 years అప్పుడు. ఏమైంది, అప్పటి నుంచే బ్యాట్ పట్టుకొని పోవడం పోయి ఇప్పుడు ప్రపంచమంతా మెచ్చగలిగే స్టార్ అయింది. ఆ రకంగా ఎవరికైనా ప్యాషన్ అన్నది చిన్నప్పటి నుంచే ఉంటుంది. కాబట్టి పిల్లలను దయచేసి ఈ నెగిటివ్ పదాలు వాడొద్దండి. మీరు నిజంగా ఐఏఎస్ చేయాలనుకుంటున్నారా, మీ అబ్బాయిని మీరు నిజంగా ఐపీఎస్ చేయాలనుకుంటున్నారా, వాళ్ళ పేరులో ముందర ఐఏఎస్ ఐపీఎస్ పెట్టి పిలవండి, ఎందుకు ఐఏఎస్ గారో చూడండి. కాబట్టి డోంట్ డిస్కరేజ్, ఎంకరేజ్ దెమ్. వాళ్ళు చేస్తున్నారు తప్పని తెలిసినా కూడా వాళ్ళను మీరు అది చెప్పకుండా చేయండి. కాబట్టి పేరు ముందు పెట్టేసేయండి. కొడుకుని డాక్టర్ చేయదలుచుకున్నారంటే ముందు డాక్టర్ అని చెప్పి పిలవడం మొదలు పెట్టండి. వాడు అయ్యో బాబా ఇంతమంది డాక్టర్ అని పిలుస్తున్నారు, పిలవకపోతే ఎలా అనైనా చదివైనా పాస్ అయిపోతాడు. కాబట్టి మనము సబ్కాన్షియస్ మైండ్కు అంత పవర్ ఉంటుంది, దానికి మనం ఫిల్ చేస్తే ఇంకా వేరేదేం తీసుకోదు, ఏం చెప్తే తీసేసుకుంటుంది. అలాగే మీరు అఫర్మేషన్స్ చెప్పేటప్పుడు నేను లక్షాధికారిని 10 లక్షలు అనకుండా కోటీశ్వరులు 10 కోట్లు అని చెప్పుకోండి, అలాగనే అవుతుంది. చాలామంది సార్ నాకు 20 లక్షలు అప్పులు ఉన్నాయి, 20 లక్షలు వస్తే చాలని అఫర్మేషన్ చెప్పుకుంటాను. మరి 20 లక్షలు అప్పులు తీరిపోయాక నెక్స్ట్ ఏంటి, మళ్ళీ దానికి ఒక అఫర్మేషన్. అలా కాకుండా మనము ఏది అఫర్మేషన్స్ 5 అలౌ చేస్తాను నేను ఎప్పుడు. ఆ అఫర్మేషన్స్ చెప్పుకుంటే లైఫ్ మొత్తం టర్న్ అయిపోవాలి, ఇంకా మళ్ళీ ఉండకూడదు, మళ్ళీ దేహి అని చేయి పెట్టకూడదు. అలాంటి అఫర్మేషన్స్ 5 రాసుకొని చెప్పేసేయండి. పిల్లల చదువు కావచ్చు, లేకపోతే భర్త ప్రమోషన్ కావచ్చు, మీ వ్యాపారం అభివృద్ధి చెందడం కావచ్చు, లేదా మీకున్న అప్పులు తీరిపోవడం కావచ్చు, లేదా ఇతరత్ర సమస్యలు, అది కోర్టు కేసులు కానీ పోలీస్ కేసులు కానీ ఏది ఉన్నా కూడా 5 చెప్పుకొని అవి పూర్తిగా అయిపోయినట్లు మీరు విజువలైజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్టు కేసు ఉంది, ఒక 10 కోట్ల ఆస్తి ఉంది, కోర్టులో ఉంది. అది వస్తే మీకు ఎంత ఆనందం కలుగుతుందో, ఎలా నవ్వుతారో అదా ముందు నవ్వేసేయండి. అది వస్తే ఆనందం పట్టలేక ఎలా కేకలేస్తారో కేకలేసేయండి ముందే. అని అంటే అది వచ్చినట్లు ఫీల్ అవ్వడం కాదు, వచ్చినట్లు కంప్లీట్గా ఎలా ఉంటుందో అలా ఉండాలి మీరు. కాబట్టి వస్తుందా లేదా అని మళ్ళీ కళ్ళు తెరిచి చూడకూడదు. దేవుడు నమస్కారం పెట్టి కళ్ళు తెరిచి చూస్తుంటారు, ఏమన్నా మనం చూస్తున్నాడా లేదా అని. అలాగా అనుమానం ఉంటే అఫర్మేషన్స్ పని చేయవు. దేవుణ్ణి మనము డౌట్తో పూజిస్తామా, నమ్మకంగా పూజిస్తామా? కంప్లీట్ నమ్మకంగా నేను చేస్తున్నాను అంతే, ఆయన చూసుకుంటాడని చేస్తాం. అలాంటి నమ్మకం అఫర్మేషన్స్ మీద ఉండాలి. కాబట్టి అక్కడ అఫర్మేషన్స్ చదువుకోవడం, తర్వాత అఫర్మేషన్స్ అనేది విజువలైజేషన్ చేసుకోవడము అనేది చేస్తే డెఫినెట్గా వస్తుంది. వాటికి మన పవర్ మెడిటేషన్ చార్ట్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. మైండ్ ఒక చోట కాన్సన్ట్రేట్ చేస్తే, భూతద్దం కాన్సన్ట్రేట్ చేస్తే హీట్ ఎలా జనరేట్ అవుతుందో, మైండ్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తే ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఆ ఎనర్జీ మన యొక్క ఫ్యూచర్ ప్లాన్, మన యొక్క గోల్స్ సక్సెస్ కావడానికి ఉపయోగపడుతుంది. సార్ మనం ఏదైతే క్లాస్ తీసుకోబోతున్నాం బిఎంఈటీ, ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శివ ఓం. బిఎంఈటీ స్పెషల్ ప్యాక్ క్లాస్ అన్నది డిసెంబర్ నెల 12వ తారీఖు హైదరాబాద్లో, 23వ తారీఖు తిరుపతిలో, 26వ తారీఖు విశాఖపట్నంలో పెట్టబడుతుంది. ఆ క్లాస్లో ఇటువంటి మనకు సేవింగ్ టిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సంపదను మనం ఎలా కూడబెట్టుకోవాలి, ఫస్ట్ సంపాదించడానికి మనీ అట్రాక్షన్, అఫర్మేషన్, విజువలైజేషన్ ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది లైవ్గా 1 hour సెషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మనీ అఫర్మేషన్స్, మనీ అట్రాక్షన్ చేసిన ఒక క్యాండిడేట్ 3 నెలల్లో 40 లక్షలు 2 సంవత్సరాల నుంచి రాని ఒక బిల్లు తీసుకొని వచ్చింది, అంటే తెచ్చుకున్నారు వాళ్ళు. వాళ్ళ ఆ రకంగా మనీ అఫర్మేషన్స్, పవర్ మెడిటేషన్కు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి మీరు కూడా మీకున్న సమస్యలు తీర్చుకోవచ్చు. అలాగే ఈ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి మనము హోరా మెడిటేషన్ చార్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వేదిక్ మహావాస్తు టిప్స్ కూడా చెప్పడం జరుగుతుంది. మన చుట్టూతో ఉన్న వ్యాపార అవకాశాల గురించి అవగాహన కలగజేసి వాటి నుంచి డబ్బు ఎలా సృష్టించుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ యొక్క ఏరియాస్ తిరుపతి, హైదరాబాద్, విశాఖపట్నం పేర్లు చెప్పి. శివ ఓం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉష గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ యూనివర్స్. శివ ఓం.